ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సహకారంతో కమిషనరేట్కు 8 మోటార్ సైకిల్ అందజేయడం ఆనందంగా ఉందని సిపి రాజశేఖర బాబు తెలిపారు. గతంలో కూడా వారి సహకారంతో ట్రాఫిక్ విభాగానికి 40 మోటార్ల సైకిళ్లు అలాగే సీసీ కెమెరాలు 2 డ్రైన్లు అందించామని స్పష్టం చేశారు. నగరంలో పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి గద్దె ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 కొత్త మోటార్ సైకిళ్లను ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, పోలీస్ కమిషనర్ శ్రీ రాజశేఖర బాబు సంయుక్తంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఈ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి రాజశేఖర బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సహకారంతో కమిషనరేట్కు 8 మోటార్ సైకిల్ అందజేయడం ఆనందకరమని తెలిపారు. గతంలో కూడా వారి సహకారంతో ట్రాఫిక్ విభాగానికి 40 మోటార్ సైకిళ్లు, సీసీ కెమెరాలు, 2 డ్రైన్లు అందించారని చెప్పారు. త్వరలో మరో 60 మోటార్ సైకిల్ కూడా కమిషనరేట్కు రానున్నాయని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ కి 2 నుంచి 3 మోటార్ సైకిల్ ఉండేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీటి ద్వారా 112 కాల్స్ స్పందన సమయం తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే కమిషనరేట్ లో కొత్త సాంకేతిక ప్రాజెక్టులు అమలు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ పోలీస్ శాఖ సూచనల మేరకు గద్దె ఫౌండేషన్ ద్వారా ఈ బైక్స్ కొనుగోలు చేసి అందించామని తెలిపారు. ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ సాంకేతికతను వినియోగిస్తూ సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయన ప్రశంసించారు. గత 30 సంవత్సరాలుగా గద్దె ఫౌండేషన్ పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తుందని, అదే క్రమంలో ఈ వాహనాలు కూడా అందించినట్లుగా చెప్పారు. గౌరవ ఈస్ట్ ఎమ్మెల్యే గారు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ కి 8 బైక్స్ ఇవ్వడం చాలా సంతోషం. నిన్ననే మనం చూసాము, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ 112 రెస్పాన్స్ టైం, అంతకుముందు 25 మినిట్స్ ఉన్న రెస్పాన్స్ టైం రాష్ట్రంలో 11 మినిట్స్కి తగ్గడం జరిగింది. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో కూడా 11 మినిట్స్లో ఇప్పుడు 112 కాల్ కావచ్చు, లేదంటే 100 కాల్ కావచ్చు, 11 మినిట్స్లో మనము రెస్పాండ్ అవుతున్నాము. ఇందులో సిటీ ఏరియాలో 7-8 నిమిషాలు రెస్పాండ్ అవుతున్నాము, బయట 13-14 నిమిషాలు పడుతూ ఉంది రూరల్ ఏరియాలో. ఇందులో ఈ 112 రెస్పాన్స్ టైం అనేది ఎక్కువ ఉంటే తగ్గించగలిగితే మనము గ్రీవెన్స్ రిడ్రెసల్ అనేది బాగా జరుగుతుంది. ఇమ్మీడియట్గా విక్టిమ్ దగ్గరికి మనం రీచ్ కావచ్చు. క్రైమ్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొబిలిటీ అనేది పోలీస్ శాఖకి చాలా అవసరం. దాని గురించే మనము ఈ మధ్యనే ఒక 40 బైక్స్ ట్రాఫిక్ వింగ్కి గౌరవ డీసీపీ గారు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సెక్షన్స్కి, లా అండ్ ఆర్డర్ డ్యూటీస్లో 3 పోలీస్ స్టేషన్స్కి ఈరోజు 8 మోటార్ సైకిల్స్ ఇవ్వడం చాలా సంతోషం. గౌరవ ఎమ్మెల్యే గారు పోలీస్ శాఖకు ఉన్న అవసరాన్ని గుర్తించి వారు ముందుకు రావడం చాలా సంతోషం. ఖచ్చితంగా రెస్పాన్స్ టైంని మనము తగ్గించుకుంటూ ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక 60-70 బైక్స్ కావాలని చెప్పేసి గౌరవ డీజీపీ గారిని అభ్యర్థించడం జరిగింది. వారు కూడా సుముఖత వ్యక్తం చేశారు. త్వరలో ప్రతి పోలీస్ స్టేషన్కి 2 కానీ లేదా 3 మోటార్ సైకిల్స్ వచ్చేలాగా చర్యలు తీసుకుంటాము. ప్రజలకి మరింత మెరుగైన సౌకర్యం అందిస్తాం. థ్యాంక్ యూ. గత 30 సంవత్సరాల నుంచి కూడా పబ్లిక్లో సర్వీస్ యాక్టివిటీ చేయడం జరుగుతోంది. మన కమిషనర్ గారు బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి మన ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో అటు డ్రోన్ల కోసం కానివ్వండి, లేదా సీసీ కెమెరాల కోసం కానివ్వండి, వారు రిక్వెస్ట్ చేసిన మేట దానికి సంబంధించి కూడా మా ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈరోజు కృష్ణలంక ప్రాంతంలో మా సిఐ నాగరాజు గారు ఆ ప్రాంతం అంతా కూడా 4 వీలర్స్ వెళ్ళలేని ప్రాంతాల్లో సుమారు 1,00,000 మంది పైగా జనాభా ప్లేస్లు. అక్కడ ఎక్కువగా ఈ గంజాయి విచ్చలవిడితనంగా ఉంది. వాటి అరికట్టాలంటే కొంచెం మోటార్ వెహికల్స్ అవసరం అని చెప్పి 8 వెహికల్స్ నాకు ఆలోచన వచ్చి 8 వెహికల్స్ సరిపడా అమౌంట్ ఇవ్వటానికి నిర్ణయం తీసుకుని వారికి ఇవ్వటం జరిగింది. దాని మీద ఇవాళ 5 వెహికల్ని లాంచ్ చేసుకోవడం జరిగింది. దీనిలో ప్రత్యేకంగా ఇందాక సిపి గారు చెప్పినట్లుగా అఫెన్స్ జరుగుతుందని తెలుసుకుని ఎంత తొందరగా వెళ్ళగలిగితే అంత అఫెన్స్ని అరికట్టడమే కాకుండా వాడిని కాపాడటమే కాకుండా అఫెన్స్ చేస్తున్న నేరస్తుని పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి, అది కూడా ఈ ప్రాంతంలో మా ఏరియాలో ఎక్కువ భాగం ఈ 4 వీలర్స్ వెళ్ళని ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో 2 వీలర్ అయితే ఇంకా త్వరగా వెళ్ళగలుగుతారని చెప్పి ఆ కార్యక్రమం నాకు నచ్చి నాకు ఉన్నదాంట్లో శక్తి లేకుండా కొంచెం ట్రస్ట్ ద్వారా ఇవ్వటం జరిగింది. ఇంకా చాలా అవసరాలు ఉన్నా అన్ని అవసరాలు తీర్చలేకపోయి ఇది 10 మందికి ఈ ఆలోచనతో వాళ్ళకున్న సిఎస్ఆర్ ఫండ్స్ని ఇలాంటి వాడికి ప్రజలకి మంచి మెరుగైన సేవలు అందించబడతాయని చెప్పి ఆలోచన చేసి
ఈ కమిషనర్ గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఈ కార్యక్రమం చేసే ఒక మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కమిషనర్ గారు కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.